తిరుమల లడ్డూ మీద తలెత్తినటువంటి వివాదం చంద్రబాబు గారి స్టేట్మెంట్తో ప్రారంభమై ఈఓ గారి స్టేట్మెంట్కి భిన్నంగా ఉంటే తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్ అయితే చంద్రబాబు గారి స్టేట్మెంట్కి తగిన సాక్ష్యాన్ని సమకూర్చినటువంటి అంశం. ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు, హిందూ భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి అంశం. ఖచ్చితంగా దీని మీదన దర్యాప్తుకి సిబిఐ దర్యాప్తుకైనా ఆదేశించాలి, లేదా దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీకైనా ఆదేశించాలి. బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవ్వరున్నా సరే ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. ఆనాటి అధికారులు ధర్మారెడ్డి దగ్గర నుంచి లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎవరైతే చెప్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి లేకపోతే మరొక వైపున వైవి సుబ్బారెడ్డిలు ఉంటారా, అందరి మీద కేసులు పెట్టండి. ఫస్ట్ కావాల్సింది అర్జెంటుగా దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు. ఏదైతే గుజరాత్ సంస్థదని చెప్తున్నారో అది తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దర్యాప్తు జరిపించడంతో పాటుగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, కఠినంగా శిక్షించాలి. హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వం దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానంగా ఈ విషయం మీద పూర్తి సమగ్రమైన వివరణ ఇవ్వడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి కేసులు పెట్టడం కానీ కఠినంగా శిక్షించడం కానీ జరిగి తీరాలి.